పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పరమగీతం మొదటి అధ్యాయము చివరి వచనాలు మరియు రెండవ అధ్యాయము మనము ఒకటో వచనాన్ని కూడా చదువుదాం. మన మందిరముల దూలములు దేవదారు మ్రాణులు, మన వాసములు సరళపు మ్రాణులు. ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన లేఖనాలలో ఉండి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయతను బలపరిచి, దేవా నీవే ఈ యొక్క రోజు మాతో ముచ్చటించి, దేవా మా హృదయాలను సంతోషపరిచి, దేవా మీరే ఆనందింపజేసి మహిమ ఘనత ప్రభావాలు నాకు కాదు తండ్రి, సత్యస్వరూపుడా మహిమాస్వరూపుడా మాకు కాదు, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగునుగా. కానీ సహాయం చేసి మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పరమగీత గ్రంథము మొదటి అధ్యాయము 16వ వచనము నుండి మనం చూసాము. కొద్దిగా పరిచయం చేసుకొని, అంటే ఇంతకుముందు నేర్చుకున్నవి కూడా కొద్దిగా టూకీగా చెప్పి నేను ముగిస్తాను. 16వ వచనం, నా ప్రియుడా నీవు సుందరుడు అతి మనోహరుడు అని చెబుతూ మన శయనస్థానము పచ్చని చోటు, ఇంతవరకు చెప్పడం జరిగింది. శయనస్థానము పచ్చని చోటు అంటే దాని అర్థం ఏంటి? ప్రియాదేవుని బిడ్డలారా, పచ్చని చోటు మనకు కనిపించేటటువంటి పచ్చిక ఎక్కడండి? కీర్తనల గ్రంథము 23వ కీర్తన 2వ వచనంలో ఏం రాయబడిందండి? యెహోవా నా కాపరి, పచ్చిక గల చోట్ల నన్ను ఆయన పరుండజేయుచున్నాడు. దేవుని స్తోత్రం. పిల్లలా గమనించండి, ఈ పచ్చిక అనగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మధురమైన వాక్య పచ్చిక. హల్లెలూయా. ఏంటండి? మన శయన స్థానం ఎక్కడట? వీళ్ళు కలుసుకునేది ఎక్కడట? చెప్పండి. పచ్చని, చదవాలి. పరమగీతంలో చదువుతున్నాను, తర్వాత కీర్తనలో కూడా చెప్తున్నాను. అది ఇది చూస్తుండాలి మీరు. మన శయన స్థానము పచ్చని చోటు. అదే విషయాన్ని దావీదు భక్తుడు 23వ కీర్తనలో ఏమన్నాడంటే 2వ వచనంలో, పచ్చిక. ఏ పచ్చిక ఇది? దేవుని వాక్యం అనేటటువంటి మధురమైన వాక్య పచ్చిక. అక్కడ మనల్ని సేద తీరుస్తున్నాడట. హల్లెలూయా. చెప్పండి. కాపరివైన నీ మందలోనే నిల బ్రతుకుచున్నాను. దేవుడి వాక్యం చేతన మనం బ్రతుకుతున్నామా లేదా? గమనించండి. ఈనాడు పచ్చిక గల చోట్ల మనల్ని పరుండ చేస్తున్నాడు. కాబట్టి మనము ఆత్మీయ జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, వాక్యానుసారమైన జీవితంలో, యేసు రాకడలో ఎత్తబడేటటువంటి సిద్ధపాటు జీవితంలో ప్రశాంతంగా, హాయిగా, శ్రమైన, వేదనైన, దుఃఖమైన, అవమానమైన నిలబడగలుగుతున్నాము. కారణం ఏంటో తెలుసా? అది అత్యంత మధురమైన వాక్య పచ్చిక, సత్యవాక్యం అంతే తప్ప కల్పనా కథలు కాదు. ఈ రోజున పిట్ట కథలు ఉన్నాయి, కల్పనా కథలు ఉన్నాయి. లేవా? మీరు టీవీలు ఇప్పండి, సెల్ ఫోన్లు చూడండి, ఎక్కువ పిట్ట కథలు, ఈలోక సంబంధమైన ఆశీర్వాద కథలు, దాంతోనే ముడిపడి ప్రసంగాలన్నీ ఉంటున్నాయి. తెలుసా మీకు? మనకైతే పిల్లారా, వాక్యపు లోతుల్లో మాధుర్యాన్ని కూడా దేవుడు మనకు చూపిస్తున్నాడు. అర్థమవుతుందండి? ప్రతి వారము కొత్త వాక్యమే. గమనించారా మీరు? మన జీవితమే చాలదండి, ఇంకా చెప్పుకుంటూ వెళ్ళినా అన్ని కొత్తవి ఉన్నాయి. కొత్త రుచులు వాక్యములో, కొత్త మర్మాలు, కొత్త ఆత్మీయ భావాలు దేవుడు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు.
ఎంత అద్భుతం! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఆ వాక్య పచ్చిక ఎంత మాధుర్యమైనదంటే అది ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. అందుకే చాలామంది మన సంఘములో 2 గంటలకు ఆరాధన ముగించుకొని బైబిల్ పట్టుకుని వెళ్తుంటే చాలామంది అడుగుతుంటారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? చర్చికి. 2:15 అయింది, కొందరు 2:30 అయిపోద్ది వెళ్ళేసరికి. చర్చికి వెళ్ళారా? మా చర్చి 12:30కి విడిచిపెట్టేస్తారు తెలుసా. మరి ఏం చెప్పారంటే ఏదో చెప్పారు, ప్రార్థన చేసుకుని వచ్చాం. ఇక్కడ అలా కుదరదు, ఇక్కడ అలా కుదరదు. ఎందుకంటే ఇక్కడ మన యేసయ్య పచ్చిక గల చోట్ల ఆయన నన్ను, అందుకే శూలమ్మితి కూడా ఏమన్నదండి, మన శయన స్థానం మనం కలుసుకునే చోటు పచ్చని పచ్చిక. హల్లెలూయా, హల్లెలూయా. పచ్చని చోటు. అర్థమైందండి? మరి యేసయ్యతో కలుసుకున్నప్పుడు ఆ పచ్చని చోటే లేకపోతే ఎండిపోయిన కోమలు ఉంటే ఎలాగండి? చెప్పండి అమ్మా, చెప్పండి. మన శయన స్థానం అంటే యేసయ్యతో మనము కలిసి ఆరాధించి ఆయన మాటలు వినడానికి వచ్చిన ప్రదేశం ఇది. సంగమ స్థానం. చర్చి అంటే సంఘం అంటే. ఇక్కడ ఏముంటుందట? పచ్చిక ఉండాలి. పచ్చిక అంటే పచ్చగా, పచ్చిగడ్డి, పశువులు మందలు వేసేవి. అది ఇక్కడ లేకపోతే ఆ వాక్యము నీ బ్రతుకులో నా బ్రతుకుల్లో నెరవేరినట్లేనా? చెప్పండి అయ్యా. అందుకే ఇక్కడ వాక్యముతో సమృద్ధిగా అందరూ తింటారు. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య మనం కలిసే చోట పచ్చిక గల చోట అయి ఉండాలి. దావీదు కూడా అన్నాడు, నీవు నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేస్తున్నావు. అర్థమవుతుందండి? కాబట్టి ఈ చోటు పచ్చని చోటు, వాక్యం దొరికే చోటు. ఎక్కడ వాక్యం దొరుకుద్దో, ఎక్కడ వాక్యానికి ఎక్కువ విలువ ఇస్తారో, ఎక్కడ వాక్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారో అది పచ్చిక గల చోటు. అంతే తప్ప వాక్యం చిన్న మొక్క చదివి మిగతా అంతా లోకంలో స్టోరీలు. అలా అదిగో పలానా వ్యక్తి పరీక్షకి వెళ్ళినప్పుడు ఏ విధంగా పాస్ అయ్యారు, పలానా వ్యక్తి పెళ్ళి అయిన తర్వాత 5 సంవత్సరాల నుంచి గర్భం లేకపోతే ఎంత బాధపడ్డారు, తర్వాత ఇదంతా లోకం కలిపేస్తుంటారు. దేవుడు ఎప్పుడు చేస్తాడండి? ఎప్పుడు ఇదే 4 పెట్ట కథలు, 2 సొట్ట కథలు. ఏమంటారు? ఈ కథలతో మనుషులు ఏం చేస్తున్నారంటే ఇక్కడే ఉంచుతున్నారు. ఏం విన్నామమ్మా దేవుడి వాక్యం అంటే మళ్ళీ లోకంలో స్టోరీలే చెప్తాడు. ఒకతనట లారీ మీద వెళ్తున్నారట, కరెంటు దాని మీద పడిపోయిందట, ఏం కాలేదట. అలాగే అన్యులు కూడా చాలామంది బ్రతికేస్తున్నారండి. వాక్యమేదండి. సాక్ష్యాలు అవి చెప్పొద్దని నేను చెప్పట్లేదు. అది చెప్పిన సమృద్ధి అయిన ఆహారాన్ని ఇవ్వాలి సంఘానికి, విశ్వాసులకు. అప్పుడు అది ఆ సంఘము ఇదిగో పరమగీతాలు 1:16లో చెప్పినట్లుగా, కీర్తనల గ్రంథము 23లో చెప్పినట్లుగా అది పచ్చిక గల చోటు అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ప్రియులారా, ఇంకా ఆ కింద వచనం, మన మందిరముల దూలములు చదవండి. దేవదారు మ్రానులు. హల్లెలూయా. మందిరముల యొక్క దూలములు దేవదారు మ్రానులట. గమనించండి, మన మందిరము అంటున్నారు. మన మందిరము, మన మందిరముల యొక్క దూలములట దేవదారు మ్రానులు, మన వాసములు సరళపు మ్రానులు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనకి ఇక్కడ ఇంకో మెట్టు మీదకి తీసుకెళ్తున్నాడు. ఎప్పుడు మనకు వాక్యాలు దొరికేది ఎక్కడ? సమాజ మందిరాలలో, సంఘాలలోనే. అవునా? నిజమే. సంఘములో మంచి వాక్య పచ్చిక సమృద్ధిగా దొరుకుతుంది, నిజమే. అయినా సరే అది మనకి సంపూర్ణమైనటువంటి విశ్రాంతి దొరకదు. మనకు ఆయన మనకిచ్చే సంపూర్ణమైన విశ్రాంతి ఇది ఒక్కటే కాదు.
సంపూర్ణమైన విశ్రాంతి మనకు దేవుడు ఇస్తున్నటువంటి ఇంకో ప్రదేశం ఉన్నది. అదే మందిరము అంటున్నాడు. ఏంటి మందిరము అనంటే, పరలోకములో దేవుడు మన కొరకు సంపూర్ణంగా హ్యాపీగా ఆయనతో సాక్షాత్ భౌతికంగా చూస్తాం, ముట్టుకుంటాం. ఆయన మనల్ని ముట్టుకుంటాడు, నా కుమారుడా నా కుమార్తె అని ఆయన ఒడిలో పడుకుంటాం. ఆ మందిరాన్ని, ఆ ఇంటిని, ఆ నగరును దేవుడు మన కొరకు కడుతున్నాడు. అందుకే అది ఈ పచ్చని చోటు కంటే మరింత శ్రేష్టమైనది అంటుందామె. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఒకసారి రాజులు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి త్వరగా. సొలొమోను రాజు తన భార్య అయినటువంటి ఫరో రాజకుమార్తె కొరకు సరళమ్రాణులతో ఒక నగరును నిర్మించాడండి. ఆ విషయాన్ని చెప్తాడు అక్కడ. మొదటి రాజులు 7వ అధ్యాయము 7-8. 8 చదివేసి 8. ఎస్. మరియు సొలొమోను తాను వివాహం చేసుకున్న ఆ ఫరో కుమార్తె కొరకు ఒక నగరును కట్టించానట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిల్లారా బాగా గమనించండి. సరళమ్రాణులని, దేవదారు వృక్షాలని, పెద్ద పెద్ద మానులు తీసుకొచ్చి తన భార్య కొరకు సొలొమోను కట్టించాడు. అయితే ఇక్కడ సొలొమోను కంటే గొప్పవాడు నా యేసయ్య. హల్లెలూయా. మత్తయి సువార్త 12:42 చదవండి. సొలొమోను కంటే గొప్పవాడైన నా యేసయ్య ఫరో రాజకుమార్తె కొరకు ఆ సొలొమోను కట్టిన రాజనగరు కంటే అద్భుతమైనటువంటి మందిరాన్ని నా కొరకు నిర్మిస్తున్నాడు. అది మన విశ్రమ స్థానం. సంపూర్ణమైన విశ్రాంతి అక్కడ ఉంది. చదవండి మత్తయి 12:42. డైరెక్ట్ చదివండి కింద వచనం. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. హల్లెలూయా. ఉందా ఆ మాట? కాబట్టి సొలొమోనేమో తన భార్య కొరకు మంచి నగరాన్ని కట్టిస్తే, సొలొమోను కంటే గొప్పవాడు నా యేసయ్య నా కోసం ఇంకెంత మంచి మందిరాన్ని కడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందిరం కోసమే చెప్పాడు యోహాను సువార్త 14లో. యోహాను సువార్త 14:2 నుండి ఏం చెప్తున్నాడండి? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే మీతో చెప్పేది లేవనే, మీకు స్థలము సిద్ధపరచుటకై నేను వెలుచున్నాను. నేనున్న స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భాగ్యమండి. ఇక్కడ ఒక అడుగు జాగా నీకు లేకపోవచ్చు, కానీ యేసయ్య నా కొరకు స్థలాన్ని సిద్ధపరుచు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అక్కడ మన మందిరములో దూలములు దేవదారు మ్రాణులు, మన వాసములు సరళపు మ్రాణులు. చాలా పెద్దవి. ఒక్కొక్కరికి కేటాయించిన ఇల్లులు చాలా పెద్దవి. ఈ భూమి మీద విశ్రాంతి దొరుకుద్ది, ఎక్కడ? సంఘములో పచ్చిక దొరుకుద్ది. కానీ సంపూర్ణమైన విశ్రాంతి ఎక్కడంటే ఇక్కడ కాదు. ఎక్కడ చెప్పాలి? ఎక్కడ? పరలోకం. హల్లెలూయా. అందుకే ఆ 2 వచనాలు కూడా షూలమ్మితి కన్యక చెబుతూ వచ్చిందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇక్కడ పరమగీతములు 2:1 కూడా ఏం చెప్తుందంటే, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటండి? షారోను పొలము. షారోను అంటే ప్రియులారా ఒక దానికి ప్రతీక. దేనికంటే సౌందర్యానికి ప్రతీక. ఎవరైనా అరే నువ్వు ఎంత అందంగా ఉన్నావో అని చెప్పడానికి నువ్వు షారోను పొలంలో ఎంత అందంగా ఉన్నావో. ఇజ్రాయేలు దేశం ఆశీర్వదించబడిన పట్టణమే.
పాలు తేనెలు ప్రవహించు దేశమే. అయితే అందులో షారోన్ అనే ప్రదేశం మాత్రం మరింత అందమైనది, దేవుని చేత ఆశీర్వదించబడిన ఒక ప్రాంతం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ షారోను ఒక దానికి గుర్తు ఏంటంటే, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను శిక్షించాడు అనుకోండి, షారోను పొలం మొత్తం కూడా ఎండిపోయి నీళ్లు లేక మాడిపోయినట్టుగా ఉంటుంది అన్నమాట. అరే, దేవుడు మన యందు కోప్పడుతున్నాడు, ఎందుకంటే మనం చేసిన తప్పులకని రుజువు అయిపోతుంది. ఒకవేళ దేవుడు వారిని క్షమించి మరలా దేవుడు దీవిస్తున్నాడని రుజువు తెలిసిపోద్ది వాళ్ళకి. ఏంటంటే ఎండిపోయిన భూమి నుండి తిరిగి మొక్కలు మొలిచి పచ్చగా షారోను ప్రాంతం అంతా కలకల్లాడుతుంది అన్నమాట. హల్లెలూయా. కనుక యెషయా గ్రంథము మనము 35:2 చూస్తే ఆ విషయాన్ని మనకు కనబడుతుంది. షారోను ప్రాంతంలో ఉన్నటువంటి ఆ లెబానోను, ఆ పుష్పాలు, ఇవన్నీ చదవండి. అది ఉల్లసించును, గొప్పగా పూయును. చూసారా, లెబానోను సౌందర్యం మరల దేని కలుగుదట? షారోను కోసం రాయబడినటువంటి ప్రవచనం అది. కర్మేలు షారోనులకు ఉన్నటువంటి సొగసు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఈ షారోను అంటే ఇంకా దేనికి సాదృశ్యం అంటే, విమోచించబడిన యేసు రక్తము ద్వారా విమోచించబడిన సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా. 9వ వచనాన్ని చదవండి ఒకసారి అలాగా. ఎవరుంటారట అక్కడ? విమోచించబడిన వారు మాత్రమే అక్కడ ఉంటారు. హల్లెలూయా. ఎలా విమోచించబడ్డాం మనమందరము కూడా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తము ద్వారా మనమందరం విమోచించబడ్డాము. కాబట్టి ఆ షారోను ప్రాంతములు ఎవరుంటారట? క్రూర జంతువులు ఉండవండి. అర్థమైందండి? విమోచించబడిన సాధు జంతువులంటే ఎవరు? గొర్రెలు ఉంటాం. హల్లెలూయా. గొర్రెలు ఉంటారు ఈ షారోను పొలంలో. క్రూర జంతువులు ఏటేటమ్మా అవి? ఎలుగుబంట్లు, సింహాలు. ఏంటివి? మనలో ఉన్న క్రూరత్వాన్ని దేవుడు ఏం చేశాడండి? యేసు రక్తము చేత మనల్ని సాధు జంతువులుగా చేశాడు. అర్థమైందండి? కాబట్టి షారోను ఏంటంటే విమోచితమైన సంఘానికి సాదృశ్యం. తర్వాత ఈ యొక్క షారోను సౌందర్యము ఒకటి ఉంది. అదేంటంటే విశ్వాసికి కలిగే ఆధ్యాత్మిక సౌందర్యానికి సాదృశ్యం. అది ఎంత అందంగా ఉందిరా అంటే, మన జీవితాలలో కూడా ఆత్మీయ జీవితంలో ఎంత సౌందర్యం అండి. ఆవిడ బాహ్య సూచకమైన నగ నట్ర కాకుండా అంతరంగంలో ఉన్న సుగుణము, వినయము, భయము, భక్తి, పరిశుద్ధత, మృదువైన మాట, అణకువ, విశ్వాసము, నెమ్మది, సమాధానము, ప్రేమ, క్షమాగుణము, ఆత్మనిగ్రహం, ఇవన్నీ ఎంత సౌందర్యం అండి. షారోనుకున్న సౌందర్యం ఏంటంటే విమోచించబడిన సంఘ విశ్వాసులకు ఉన్నటువంటి సౌందర్యం. అందుకే ఆహా ఎంత అందంగా కనపడుతున్నావని షూలమ్మితి కన్యకను పొగుడుతాడు ఆయన. రాజకుమారి పుత్రిగా నువ్వు ఎంత చక్కగా నడిచి, నీ పాదరక్షకుల చేత నువ్వు ఎలా నడిచి వస్తున్నావు అనలేదా పరమగీతాల్లో? అంత సౌందర్యం విశ్వాసికి. అందుకే ఏమంటుందండి లేఖనం? పరమగీతం 2:1 నేను షారోను పొలములో పూయు పుష్పము అంటే. హల్లెలూయా. ప్రియులారా, ఇజ్రాయేలు దేశం అంతటిలో బహుగా ఆశీర్వదించబడినటువంటి ప్రదేశము షారోను. అంటే దేశమంతా ఆశీర్వదించబడింది, అందులో ఒక ప్రత్యేకించి షారోను ప్రాంతం ఇంకా దీవించబడి చాలా బాగా కనపడుతుంది. ప్రియులారా, అందుకే దావీదు మహారాజు తన పశువులను అక్కడనే ఉంచి ఆ షారోనులోనే పచ్చికల్ని
తినిపించి తన మందని పెంచాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 27వ అధ్యాయము 29వ వచనాన్ని త్వరగా. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 27. షారోనులో చాలు తన మందను ఎక్కడని మేపుతున్నాడండి? షారోనీయుడైన ఓ వ్యక్తికి, ఆ కాపురస్తుడైన వాడిని అప్పగించి దావీదు మందను ఎక్కడ మేపుతున్నాడండి? షారోను ప్రాంతంలోనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, దావీదు పశువులు ఏ పశువులట? షారోనులో మేసేటటువంటి పశువులు. హల్లెలూయా. యేసయ్య పశువులంటే షారోనులో మేసే పశువులు అన్నమాట. గుర్తుందా మీకు? ఒంగోలు గిత్త అంటారు. ఏంటి తెలుసా? చాలా పెద్ద ఇడ్లు ఉంటాయి, కానీ ఒంగోలులో మాత్రం పెద్ద ఇడ్లు చాలా గొప్పవట, బాగా ఎక్కువ రేటుకు పోతాయట. అది శ్రేష్టం. ఉదాహరణ అంటే చెప్తున్నాను మీకు మామూలుగా. అలాగనే దావీదు పశువులు ఎక్కడి పశువులు? షారోనులో మేసే పశువులు కాబట్టి చాలా దృఢంగా, అందంగా, చాలా బలంగా ఉంటాయి. హల్లెలూయా. వాక్య పచ్చిక దొరుకుద్ది కాబట్టి చక్కగా దేవుని కొరకు ఆరోగ్యవంతంగా బ్రతికి కాడిని మోయడానికి సిద్ధంగా ఉండే పశువులే దావీదు మందలు. హల్లెలూయా. యేసయ్య నా యొద్దకు వచ్చి నా దగ్గర నేర్చుకుని నా యొక్క కాడి, నా బరువు తేలిక, కాడి సులువైంది అంటాడు ఆయన. ఎప్పుడు? నేర్చుకున్నప్పుడు కాడిని సులువుగా మోయగలుగుతాం. అందుకే దావీదు యొక్క పశువులు షారోనులో మేసేటటువంటి పశువులు అన్నమాట. యేసయ్య పశువులంటే వాక్యముతో ఎక్కువగా నింపి, బాగా వాక్యముని జీర్ణించి వాక్యానుసారంగా నడిచేటటువంటి విశ్వాసులు అన్నమాట. అర్థమైందండి? వాక్య విశ్వాసులే యేసయ్య గొర్రెలు. వాక్యం నాకు వద్దంటే డొక్కలేండిపోయి ఉంటుంది. ఇంకేంటంటే బక్కవలసిన నానా రకాలుగా ఉంటాయి. అవి కాదు. ఎందుకంటే ఆయన మేపే స్థలం ఎటువంటిదట? ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేయను, మన శయన స్థానం పచ్చని చోటు. షారోన్లో అది ఉంది. ఈ రోజున నువ్వు నేను షారోను పొలములో దావీదు కాయిచున్నటువంటి, దావీదు మేపుచున్నటువంటి మంద ఆ గొర్రెనా? ఆ శ్రేష్టమైన గొర్రెనా అంటే ఖచ్చితంగా నువ్వు పచ్చిక తింటూ ఉంటావు. పచ్చిక పెడదు నాకెందుకు బాబు అని వెళ్ళిపోతావు. లేకపోతే కాబట్టి శ్రేష్టమైన గొర్రెలు ఎవరంటే వాక్యమును చూసి ఎంతైనా నేను తింటాననుకుని ఆశపడే గొర్రెలు షారోను పశువులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఆత్మీయ పరిభాష, ఆలోచించండి. అలాగనే ప్రియులారా బాగా గమనించండి, దావీదు వలె యేసుక్రీస్తు వారు కూడా క్రీస్తు సంఘం అనే షారోను పొలములోనే మనల్ని మేపుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఎక్కడైతే సమృద్ధిగా ఉంటుందో అది షారోను పొలము అని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే చూడండి, ఇక్కడ పరమగీతాలు 2:1లోనే ఏం చెప్తుందండి లేఖనము? షారోను పొలములో పూయు పుష్పము వంటిదానను, మళ్ళీ లోయలలో పుట్టు పద్మము వంటిదా. లోయలలో పుట్టు పద్మం. లోయ అంటే ఏంటో తెలుసా? లోయలు అనగా, లోయ అంటే ఆత్మీయ పరిభాషలో శ్రమ, లోయ అనగా వేదన, లోయ అనగా నిస్పృహ, దుఃఖము. లోయ అంటే ఎస్, నా జన్మస్థానం, మన జన్మస్థానము కూడా ఒక లోయ. అవునా కదా? శ్రమలో పుట్టిన వాళ్ళం, దుఃఖములో పుట్టిన వాళ్ళం, శాపములో పుట్టిన వాళ్ళం మనం. నేను లోయలలో పుట్టు పద్మము వంటి దాన్ని. లోయ అంటే శ్రమ, వేదన, దుఃఖం, భయము, ఆందోళన, పాపం, ఇందులో పుట్టిన వాళ్ళం మనం. నా జన్మస్థానము ఒక లోయ. అది ఏ లోయ? ఆకోరు లోయ. ఆకోరు లోయలో ఏం జరిగింది? ఆకాను
దేవుని ఉగ్రతకు బలయ్యాడు. అక్కడ ఏం చేశాడండి? దోపుడి మీద ఎగబడకండి అంటే ఈయన వెళ్ళి ఎగబడిన తర్వాత ఇజ్రాయేల్ మీదకి దేవుని కోపం వచ్చినప్పుడు ఈ తప్పు ఎవరు చేశారు అని చెప్పినప్పుడు అక్కడ ఆకాను దొరికిపోయాడు. తన గుడారం వెనకాల భూమిలో తవ్వేసి దాచిపెట్టాడు ఏదో బంగారాన్ని. అది మనకు తెలిసిందే. యెహోషువ 7వ అధ్యాయము 25, 26లో ఏం చేశాడండి? దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాడికి దేవుని ఉగ్రత దిగి వచ్చిన స్థలమే ఆకోరు లోయ. అది రాళ్లతో కొట్టి ఆకాను చంపేయాలి. ఆ లోయలో పుట్టిన వాళ్ళం మనం చావవలసిన వారమే తప్ప బ్రతకడానికి ఏ యోగ్యత మనకు లేదు. లేని వారము చావాలి. మీరు రాళ్లతో ఈయన చంపండి. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమం చేసిన వాళ్ళు వీళ్ళు. మనమందరము ఆజ్ఞాతిక్రమం చేసినటువంటి ఒకనిలో నుండి పుట్టుకొచ్చిన వాళ్ళం. ఎవరండి? ఆదాములో నుండి పుట్టుకొచ్చినటువంటి నరక పాత్రులము. రాళ్లతో రుబి కొట్టి రాళ్ల వర్షం కోసం భయముతో వణుకుతో ఎదురు చూస్తున్న లోయలో ఉన్నవారం మనం. అప్పుడు కరుణామయుడైనటువంటి నజరేయుడైన యేసయ్య, ఈమెను కొట్టండి, రాళ్లతో కొట్టండి, చంపండి, దొరికింది ఈవిడ. రాళ్ళందరూ ఎత్తారు. కానీ అమ్మా, ఎవరునూ నిన్ను రాళ్లతో శిక్ష విధించలేదా? లేదు తండ్రి. అయితే నేను నిన్ను శిక్ష విధించను, ఇక నువ్వు పాపము చేయక వెళ్ళు అన్న యేసయ్య. హల్లెలూయా. చదవండి యెహోషువ 7:25. ఇజ్రాయిల్ అందరూ కూడా వాని రాళ్లతో చావగొట్టి కాల్చేసి దానికో పేరు పెట్టారు, బాధలోయ, ఆకోరు లోయ. ఫుట్నోట్లో బాధ అని ఉంటుంది, ఆకోరు లోయ. అర్థమైందండి? అక్కడ పుట్టాం మనం. దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని శిక్షకు పాత్రులమైనటువంటి స్థలము మన జన్మస్థానం. కానీ అక్కడికి యేసయ్య వచ్చేమన్నాడండి? ఇంక నేను నరకపాత్రుడనే, శిక్షకు పాత్రుడనే, ఇక నా మీదకి రాళ్ల వర్షం కుమ్మరించబడి నేను ఆకోరు లోయలో ఎవరండి ఆకానులాగా దెబ్బతిని చచ్చిపోతాను, ఇక లేదు అనుకున్నటువంటి ఆ వేదనలో, ఆ బాధలో, ఆ నిస్పృహలో దేవుడు ఏం చేశాడో తెలుసా? మరణ ద్వారమును మూసేసి తిరిగి నువ్వు జీవిస్తావు బిడ్డ అని నిరీక్షణ కలుగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నరుడవు కావు నీవు మాట మార్చుటకు, అవతారము కావు అంతరించిపోవుటకు. తరములు మారినా ఇంచిన తరములు నీ మాటలు యేసయ్యా, నీ మాటలు ఆకాశముల్ చిన్నా, నీ మాటలు యేసయ్యా. ఎముకలను జీవమిచ్చు మాటలు, ఆకోరు లోయలో నిరీక్షనిచ్చు మాటలు, నిత్య మాటలు, గాఢాంధకారములో నీ మాటలు, కృపాక్షేమ బాటలు,
యేసయ్యా నీ మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ రాళ్ల వర్షం కోసం భీతితో, భయముతో, వేదనతో, నిస్పృహతో ఉన్న నన్ను, నా కుమారుడా నిన్ను ఎవరూ శిక్ష విధించలేదా అని పాపాత్మురాలైన స్త్రీ దొరుకుతా చూసారా? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో రువ్వు చంపాలనుకుని వచ్చారే, కానీ నా యేసయ్య నన్ను చంపడానికి ఆయన అధికారం ఉంది, కానీ నన్ను చంపాడు ఆయన, కొట్టాడు ఆయన రాయితో. అమ్మా శిక్ష ఎవరు విధించలేదంటే లేదు ప్రభు అంటే, అయితే నేను నిన్ను శిక్ష విధింపను, పాపము చేయక వెళ్ళు, ఎప్పుడు పాపము చెయ్యొద్దు. చూడండి పిల్లారా, నేను నశించవలసినటువంటి ఆకోరు లోయను కూడా తన శిలువ యజ్ఞము ద్వారా నిరీక్షణ గల ద్వారముగా చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి హోషేయ 2:15 చెప్తుంది ఆ మాట. ఈ మాట చదివి నేను ముగిస్తున్నాను. పిల్లారా, ఎంత గొప్ప దేవుడు! నేను నశించవలసిన ఆ ఆకోరు లోయను ఎలా మార్చాడండి? ఆశీర్వాదపు నిరీక్షణ గల లోయగా మార్చేశాడు యేసు రక్తము ద్వారా, యేసు శిలువ త్యాగము ద్వారా. చదవండి హోషేయ 2:15. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా యేసయ్య చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆకోరు లోయను దేవుడు ఆశీర్వాదంగా మార్చేసిన యేసయ్యకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అంతటి మహోన్నతమైన భాగ్యాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్క లోతైన భావాలు పరమగీత గ్రంథములో దేవుడు తన సంఘానికైనా మనకు అనుగ్రహించాడు. దేవుడి చిత్తమై వచ్చే వారం మరలా 2వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానించి ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి.